రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిసిసి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా కానీ రెడ్డి నాయకుల పెత్తనమే పార్టీలో కొనసాగుతూ ఉంటుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రాగం ఊపందుకోవడంతో రెడ్డి నాయకులు డిఫెన్స్ లోకి వెళ్లిపోయారు. బీసీ నాయకుడే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇటు తీన్మార్ మల్లన్న బలంగా గొంతైతే విప్పడంతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా బీసీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి బీసీల నుండి అయితే ఒత్తిడైతే వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది బీసీ నాయకుడే అని చెప్పేసి బలంగా తీన్మార్ మల్లన్న అలాగే బీసీ సంఘాల నాయకులు కూడా గొంతు విప్పడంతో రెడ్డి నాయకులకు ఏం చేయాలో తోచని పరిస్థితులు అయితే వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి మరి రెడ్డి నాయకులపై విరుచుకుపడ్డాడు. తనకు పదవి రాకుండా అడ్డుకున్నది ఈ రెడ్డి నాయకులే అని చెప్పేసి వాళ్ళపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే బీసీల నుండి ఇలా తీన్మార్ మల్లన్న అలాగే అంజన్ కుమార్ యాదవ్ లాంటి నాయకులు బలంగా రెడ్డి నాయకులపై విమర్శలు చేస్తున్నప్పటికీ రెడ్డి నాయకులు మాత్రం ఏ విధంగా కూడా స్పందించడం లేదు. వాళ్ళు ఒకవేళ స్పందించినా కానీ అది వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఈ రకంగానే బీసీ నినాదం అనేది ముందుకు వెళ్తే మాత్రం ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రెడ్డి రాజకీయాలకు పులి స్టాప్ పడడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎదురు తిరిగితేనే పదవులు వస్తాయి కానీ ఎదురు తిరగకుండా వాళ్లకు భయపడితే మాత్రం పదవులు ఉండవు అని ఒక హింట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అదేంటంటే తాజాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుంగుతుర్తి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అద్దంకి దయాకర్ ఆ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించడం జరిగింది. ఒక రకంగా విమర్శ కాదు, బూతులే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడంతో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో ఆయన కలిసి మెలిసి ఉండడంతో ఇక ఆయన్ని బూతులు తిట్టినటువంటి అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్యే టికెట్ రాకుండా పోయింది. పోనీ ప్రభుత్వంలో ఉన్న ఆయనకి ఏదైనా పదవి ఇస్తారా అంటే అది కూడా లేదు. ఇప్పటి వరకు అద్దంకి దయాకర్ కి ఏ పదవి కూడా లేదు. ఆఖరికి ఎమ్మెల్సీ పదవి అద్దంకి దయాకర్ కు వస్తుంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ రాత్రికి రాత్రి ఏమైందో కానీ అద్దంకి దయాకర్ కు రావాల్సిన ఎమ్మెల్సీ టికెట్ వేరే వాళ్ళకైతే వెళ్ళిపోవడం జరిగింది. ఇలా మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అలాగే రెడ్డి నాయకులకి ఎదురు తిరగకుండా వాళ్ళతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న అద్దంకి దయాకర్ కి ఈ రకమైన పరిస్థితి అయితే ఉంది. అయితే రెడ్డి నాయకులను ఎదిరించి బలంగా దూసుకు వెళ్తున్న తీన్మార్ మల్లన్న అంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి నాయకులు అయితే భయపడే పరిస్థితి అయితే వచ్చింది. అసలు తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేయలేరు, అలా అని పదవి పీకలేరు. ఇలా మొత్తానికి తీన్మార్ మల్లన్నను టచ్ చేయాలంటేనే వాళ్ళు భయపడుతున్నారు. ఇలా రెడ్డి నాయకులపై తిరగబడుతున్న తీన్మార్ మల్లన్నను చూస్తే వాళ్ళు భయపడుతున్నారు. అలాంటి తీన్మార్ మల్లన్నకే వాళ్ళు పదవులు ఇస్తున్నారు. కానీ పార్టీపై తిరగబడకుండా పార్టీ నాయకులు రెడ్డి నాయకులు అంటే భయపడుతున్న అద్దంకి దగ్గరికి మాత్రం ఏ పదవి మాత్రం రావడం లేదు. ఇలా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులకు ఎదురు తిరిగితేనే బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి కొందరైతే భావిస్తున్నారు.